హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఈరోజు అయితే నాకు స్పైసీగా ఏదైనా తినాలనిపించి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చిల్లీస్ అలాగే కారం ఎక్కువ వేసుకుని స్పైసీగా వేడి వేడిగా చేసుకుని తినేసాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. శీతాకాలం కదా, బయట క్లైమేట్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి కూల్గా అయిపోతుంది. ఈ కూల్గా ఉండే టైంలో స్పైసీగా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తిన్నాను. సూపర్ టేస్ట్ ఉంది. ప్రాసెస్ ఏంటో మీకు కూడా షేర్ చేసేస్తాను, చూసేయండి. ముందైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. నాకైతే కటింగ్ చేయడం చాలా ఇష్టం. కటింగ్ చేస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తూ చేస్తాను. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ నేను స్పైస్ ఎక్కువ కావాలనుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. 2 డ్రాప్స్ వరకు వాటర్‌ని కూడా వేసుకున్నాను. ఎందుకంటే సాల్ట్ ఫాస్ట్‌గా కరుగుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇక్కడ నార్మల్ స్పూన్‌తో కన్నా ఇలా ఫోర్క్‌తో బీట్ చేసుకుంటే బావుంటుంది. లేకపోతే చిన్న సైజ్ హ్యాండ్ విస్కర్ ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ని టోస్ట్ చేయడం కోసం ఒక ప్యాన్‌లో కొద్దిగా గీ వేసుకొని బ్రెడ్‌ని 2 సైడ్స్ లైట్‌గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్‌ని మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిక్సర్‌లో డిప్ చేస్తే సరిపోతుంది. డిప్ చేసి సైడ్ పెట్టుకొని మిగతాదంతా ఆమ్లెట్ కింద వేసేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత డిప్ చేసి సైడ్ పెట్టుకున్న బ్రెడ్ స్లైస్‌ని కూడా వేసుకొని బాగా కాలనివ్వాలి. వన్ సైడ్ కాలిన తర్వాత రివర్స్ చేసేటప్పుడు నాకెందుకో బ్రెడ్ బ్రేక్ అవుతుందనిపించింది. అందుకే ఇలా ప్లేట్‌ని యూజ్ చేసి అయితే రివర్స్ చేశాను. మీరు నార్మల్‌గా కూడా రివర్స్ చేసుకోవచ్చు. అంతే, స్పైసీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్.